హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజైతే నేను పల్లి సత్తు చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా కొంచెం డిఫరెంట్గా చేయండి, ఎంత అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే బతుకమ్మకైతే మనం అన్ని రకాల సత్తులు చేసుకుంటాం కదా, కానీ చాలామందికి అయితే పల్లి సత్తు అంటేనే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఒకసారి నా స్టైల్లోనైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. నేనైతే ఒక పెద్ద బౌల్ నిండా పల్లీలు తీసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ పెట్టద్దు, మీడియం పెట్టద్దు. పెడతానైతే పైన మాత్రమే ఫ్రై అవుతాయి, లోపల మెత్తగా అలానే ఉండిపోతాయి. అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇది ఫ్రై కావడానికైతే 1/2 అవర్ పట్టింది. లో ఫ్లేమ్లోనే 1/2 అవర్ పాటు ఇలా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మనం ఇలా పైన పొట్టు తీస్తే రావాలి, అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే లోపల కూడా మనం సుంచితే సునుగుతూ కరకరలాడుతుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పెద్ద ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాతనైతే ఇలా స్పూన్తోనైనా లేకుంటే ఒక చిన్న బౌల్తోనైనా ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడైతేనే పొట్టు మంచిగా వస్తుంది, కాబట్టి ఇలా అనుకుంటే పొట్టు చాలా బాగా వస్తుంది అన్నమాట. ఒక 5 నిమిషాలు ఫ్యాన్ గాలికి పెట్టేసుకొని చేతితోని ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకున్న తర్వాతనైతే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోనైతే ఒక 10 వరకు అయితే జీడిపప్పు వేస్తున్నాను. అలాగే పచ్చి జీడిపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. అలాగే ఒక 7 నుంచి 8 వరకు అయితే ఇలాచీలు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇగో ఇలా మరీ మెత్తగా పట్టద్దు, కొంచెం పప్పులు ఉండేలాగానే పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే ఇది 1 కప్పు కదా, నేను 1 కప్పుకి కొంచెం తక్కువ షుగర్ వేస్తున్నా. కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ కూడా మంచి పౌడర్ లాగా చేసుకొని దీంట్లో వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మొత్తం కలిసేంత వరకు అయితే మంచిగా మిక్సీ వేసేసుకోవాలి. చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. ఎప్పుడైనా సత్తులు స్వీట్గా ఉంటేనే బాగుంటుంది, చప్పగుంటే టేస్ట్ రాదన్నమాట. అంతే, బతుకమ్మ స్పెషల్ సత్తుపిండి అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.